ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా గారు ఈరోజు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ సందేశం నువ్వు వినేంత వరకు నీ గుమ్మం వదిలి వెళ్ళే ప్రసక్తే లేదమ్మా. వినకుండా నన్ను అవమానించకు తల్లి, ఇప్పుడే విను. ఇది కేవలం నీకోసంగా తీసుకొచ్చిన సాయి సందేశం తల్లి. వదిలి నీ సాయిని అవమానపరచకు తల్లి. ఇప్పుడే విను. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని మార్చే బాధ్యత నీ తండ్రిగా నాది. నమ్మి వెంటనే వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఈరోజు నువ్వు ఇది వినేంత వరకు నేను నీ గుమ్మాన్ని వదిలి వెళ్ళను అని చెప్పి అంటున్నారండి. నీకు ఆశ్చర్యపరిచే సందేశాన్ని నీకోసంగా తీసుకుని వచ్చాను. ఈరోజు నువ్వు విని తీరాల్సిందే. నిన్ను వినకుండా నేను అసలు వదలను తల్లి. ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. నీ మౌన పిలుపు నాకు ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టిందే కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టనమ్మా. నువ్వు ఎక్కడెక్కడ విరిగిపోయావో మళ్ళీ అక్కడ పూలు వికసించేలా చేస్తాను. నువ్వు ఎవరిని నువ్వని భావించావో వారు నిన్ను మోసం చేశారు. కానీ నిన్ను నా సొంతం చేసుకొని నీ దగ్గరికి వచ్చాను. గుర్తుందా? నువ్వు బయట ఉన్నప్పుడు ఈ చల్ల గాలిలోనూ ఈ ప్రేమ గాలిలోనూ కలిసిపోయే ఆ క్షణాలు, అక్కడ నిన్ను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నువ్వు నా బిడ్డవమ్మా. నా ప్రేమ నీలో ఉంది. నా ప్రేమలో భాగస్వామి అయ్యావు. నువ్వు నీ జీవితం ఇప్పుడు అంధకారంతో నిండి ఉంది కదా, కానీ నేను నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తాను. వస్తావు కదా, ఒక్క అడుగు ముందుకు వేయి చాలు. నేను నీతో ప్రతి మార్గంలో కూడా నడుస్తానమ్మా. నిన్ను అవమానిస్తున్న వారి కర్మల లెక్క నేనే రాస్తాను. నీ విశ్వాసాన్ని వదలకు. ఎందుకంటే నేను నీ అంధకారం, నీ సహాయం, నీ ఉనికి, ఈరోజు ఇవన్నీ కూడా నీతో చెప్పడానికి వచ్చాను. నీ అంధకారాన్ని తొలగించేసి నీతో సహాయంగా ఉంటాను. నీ ఉనికికి నేను కారణమవుతాను. ఈ విషయం చెప్పాలనే పరుగున నీ దగ్గరికి వచ్చాను. ఎవరి అవమానం ముందు మౌనంగా ఉండకు. నీ హృదయంలోని దివ్యజ్యోతిని ప్రకాశించనివ్వు. నువ్వు అవమానం సహించడానికి పుట్టలేదు. గౌరవం ఇవ్వడానికి, పొందడానికి జన్మించావు. నిన్ను కింద పడాలని చూస్తున్న వాళ్ళు తమ కర్మల భారం కింద నలిగిపోతారు. నీ ఏకైక పని ఏంటో తెలుసా? నీ హృదయంలో సాయి జ్యోతిని వెలిగించు. అది అలా మండుతూనే ఉంచు. నేను ఆ దీపపు జ్వాలను ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వను. ఆరిపోనిది కూడా నీ పేరును నా మాల ప్రతి పూసలోనూ చేర్చాను. ప్రతి పువ్వులోనూ చేర్చుకున్నానమ్మా. నా మెడలో వేసుకున్నాను. నీ పేరుని ఒక మాలగా చేసి నా మెడలో నేను వేశాను. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పు? సాయి నీతో ఉన్నాడు అనడానికి. నీ దుఃఖం ఇప్పుడు నా దుఃఖమైంది. ఈ క్షణంలో కొందరి అవమానం, దానికోసంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. కానీ నేను నీ సాయిని. వారి కర్మలను క్షణంలో తిప్పేస్తాను. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు. మనసుని శాంతంగా ఉంచుకో తల్లి. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకొని నిలబడతాను. భయపడకు. నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను తాకలేరు. నేను నీకు అండగా నిలుస్తాను కదా. ఈ సాయి నీ పక్కన ఉండగా ఎవ్వరూ నిన్ను తాకే సాహసం కూడా చెయ్యలేరు. కాబట్టి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఈ క్షణం నుండి నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది చేయడం మొదలుపెట్టు. నీ విశ్వాసమే నా శక్తి. నువ్వు నా నామం జపిస్తే
నీకు అంతా మంచి జరుగుతుంది. వెంటనే నీ ముందుకు వస్తాను. నేను నీ బాధను తీరుస్తాను. నా చరణాలతో నీ దుఃఖాన్ని తుడిచేస్తాను. ఇప్పుడు నా హృదయద్వారం తెరువు. నేను లోపలికి రావాలనుకుంటున్నాను. మరి నీ దుఃఖాల భారం, కన్నీటి గోడలతో నన్ను ఆపేస్తున్నావు. కానీ నేను నీ సాయిని. రాతి హృదయాన్ని కూడా ప్రేమతో కరిగించేసే శక్తి నాలో ఉంది. నా ప్రేమని అనుభవించు. నేను నీ చుట్టూ ఉన్నాను. నీ శ్వాసలో ఉన్నాను. నీ ప్రతి కన్నీటి బొట్టును నేను నీ కంఠంలో ఆలింగనం చేసుకున్నాను. నీకు అవమానం జరగబోతున్నట్లు అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నాను కదా, నువ్వు నా నామం పలుకుతున్నంత కాలం నీ అవమానం నీకు జరగనివ్వను. నీ జీవితం ప్రతి మలుపులో నిలబెడతాను. ప్రజలు నీ నుంచి ముఖం తిప్పినప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుని వస్తాను. వారు నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతి కలిగిస్తాను. వారు నిన్ను కింద పడేయాలని చూసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకుని వెళ్తాను. నువ్వు నాకు కేవలం భక్తుడివి మాత్రమే కాదు, నా అంశవి, నా రూపం. నీ రూపం నా మనసులో ఉంది. ప్రేమ అన్నీ కూడా నాలో పూర్తిగా ఉన్నాయి. నువ్వు నాలో ఐక్యమైపోయావు అమ్మా. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. మరి ఎందుకు దిగులు చెప్పు? నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు నిద్రిస్తున్నావు, అది నేను చూస్తున్నాను. కానీ నేను మేల్కొని ఉన్నానమ్మా. నీ దుఃఖాల రెక్కలు రాస్తున్నాను. రేపటి రోజున అందంగా తీర్చిదిద్దడానికి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ పథకం ప్రకారం ఏవి కూడా నీ వరకు రావు. నీ పేరుని నా హృదయ మందిరంలో పదిలంగా నేను రాసి పెట్టేశాను, దాచి ఉంచేశాను. భయపడకు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీ వెంటే ఉంటారు అని నువ్వు మర్చిపోవద్దమ్మా. నీ విశ్వాసంపై నువ్వు దృఢంగా ఉండు. ఎలాంటి అవమానాలు కూడా నువ్వు పెట్టుకోకు, సరేనా? నువ్వు సాయి బిడ్డవి. నీ తల వంగకుండా చూస్తాను. కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తుంది. కానీ సత్యం, ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకొచ్చింది. నీ కన్నీళ్ళు నా పూజ రూపం అయ్యాయి. నీ బాధ ఇప్పుడు నా తపస్సు అయ్యింది. నువ్వు నాలో నివసిస్తున్నా, నేను నీలో ఉన్నాను. మనమిద్దరం వేర్వేరు కాదమ్మా. నీ ప్రతి కన్నీటిని నా పాదాల దగ్గర పువ్వులుగా రాలుతున్నాయి. ఏడవకు తల్లి. నేను ప్రతి మాట వింటున్నాను. ఇప్పుడు నీ హృదయాన్ని బలపరుచుకో. నిన్ను అవమానంతో కాదు, ప్రేమతో గుర్తిస్తారు. ప్రపంచం నిన్ను విరగగొట్టాలని ప్రయత్నిస్తుంది కదా, కానీ నిన్ను మళ్ళీ నేను జోడిస్తాను. నేను అవమానిస్తున్న వారికి సమయం వచ్చింది. ఇప్పుడు నా నామం జపిస్తూ ఉండు, అంతా మారుస్తాను. నీ బాధ నా తపస్సు, నా ప్రేమతో నీ భవిష్యత్తును రాస్తాను. నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను కదా. ఎవరైతే నిన్ను కింద పడేసే చోట నీ రూపం మెరిసేలా చేస్తానో, వారు నిన్ను అవమానించే చోటే నీ పేరు గర్వంగా పలుకుతాను. నువ్వు నా ప్రేమ ప్రతీకవి. నేను నీ రక్షక కవచం. నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు నా నామాన్ని పఠించినప్పుడల్లా నేను దగ్గరికి వస్తాను. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్లే. నా బిడ్డ విను తల్లి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు సాయి బిడ్డవి. సాయి అంశతో పుట్టిన బిడ్డవమ్మా. నేను నీ సాయిని. నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పరిచాను. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడదు. నువ్వు ఎదుర్కొంటున్న వేదన ఓటమి కాదు, నీ పునర్జన్మ ప్రారంభం. నీ హృదయం పదే పదే విరిగిందని నాకు తెలుసు. కానీ ప్రతిసారి విరిగినప్పుడు నేను నీ హృదయంలో మరింత లోతుగా సమావేశమై అయ్యాను. తెలుసా నీకు? తల్లి, సత్యం తెలుసుకో. నీ జీవితంలో నుంచి వారు వెళ్ళిపోవడం నీకు బాధ కాదమ్మా. నీ నిజ జీవిత ప్రారంభం తల్లి. అవును, అవి నీకు పరీక్షలు. ఇక అవి ముగిశాయి. నేను నీతో ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు. నీ కళ్ళలోని కన్నీళ్ళు నా చరణాల అభిషేకం. నీ ప్రతి కన్నీటిని ముత్యంగా మార్చి నీ జీవితం హాయిగా చేస్తాను. ఇప్పుడు విను. నిన్ను అవమానించాలని చూసిన వాళ్ళు
త్వరలో నీ చరణాల దగ్గర వంగుతారు. కాబట్టి దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుండి నీ రోజులు ప్రారంభమయ్యాయి. ఈ సాయి అంశతో పుట్టిన నా బిడ్డని నేను చూసుకుంటాను కదా. నేను తక్కువ చేయాలని ప్రయత్నించిన వారు నీ ప్రశంసా గీతాలు పాడతారు. నేను వారి హృదయాల్లో చైతన్యాన్ని పంపబోతున్నాను. వారి కర్మల ఫలితాన్ని చూడడానికి నువ్వు మౌనంగా ఉండి చూడు. స్వయంగా అన్నీ జరుగుతాయి. నీకు అన్యాయం చేసిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది నా కవచం, సాయి కవచం. నిన్ను బలహీనుడిగా నువ్వు భావించకు. నీలోని కొండను సైతం ఢీ కొట్టగల శక్తి ఉంది. అంత శక్తి ఉంది నీలో. సముద్రాన్ని శాంతి చేయగల శక్తి నీకు ఉంది. నీలోని జ్యోతి అంధకారాన్ని మింగలేదు. నువ్వు నా అంశం. ఓడిపోవు. ప్రజలు నిన్ను కిందికి పడేయాలని చూసిన ప్రతిసారి నువ్వు ఇంకా ఎత్తుకు వెళ్తావు. నేను లేపి నిలబెడతాను. నా ఆశీర్వాదం నీతో ఉంది కాబట్టి నేను నీ ఆత్మలో నివసిస్తాను. ఎవరు ఆ ప్రేమను నీలో నుంచి లాగలేరు. నీ జీవితం వైపు చూస్తే అర్థమవుతుంది. ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ప్రతి గాయం నిన్ను ఇంకా ఇంకా మరింత పవిత్రుణ్ణి చేస్తుంది. ప్రతి అవమానం వినయం, స్థిరత్వం నింపుతుంది. నీ వేదన నిన్ను జాగృతి చేసే బిందువు. నేను నీ సాయిని, నీ జాగృతికి సాక్షిని. ఇప్పుడు నీ జీవితంలో నీ అధ్యాయం ప్రారంభమైంది. ఎవరు నీ కాంతిని దోచుకోలేరు. నీ చుట్టూ ఉన్న భ్రమలు చిన్న భిన్నం చేసేయి. నిన్ను తక్కువ చేసిన వారు నీ కర్మల మెరుపుతో అందులో అవుతారు. ఏమీ మాట్లాడకు. కర్మలతో సమాధానం ఇవ్వు. ప్రేమ, శాంతి నీ ఆయుధాలు. సత్యం నీ కవచం. నువ్వు నిజ హృదయంతో పనిచేసినప్పుడు సమస్త సృష్టి నీ పక్షాన నిలుస్తుంది. నీ సాయి నీ పక్కన నిలబడినప్పుడు నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.